అడగనిదే అమ్మైనా కూడా అన్నం పెట్టదు. నిజంగా అమ్మ అడిగితే పెడతదా, అడగకుండా పెడతదా? మీరు చెప్పండి కదా. ఇప్పుడు ఐరాకు ఆకలి అవుతుంది అనేటువంటి విషయము ఐరా అడుగుతుందా వాళ్ళ అమ్మని? బిట్టు అడుగుతాడా వాళ్ళ అమ్మని? మరి ఎవరికి అర్థమవుతుంది అంటే ఆకలితో, తన పిల్లలు ఆకలితో ఉన్నారనేటువంటి విషయము అమ్మ గుర్తిస్తుంది. అమ్మ గుర్తిస్తుంది. ఇంకొక సామెత ఈ సందర్భంలో మరి గుర్తొస్తుంది. అమ్మంట కడుపు చూస్తుందట, భార్య అట ఏం చూస్తుందట? ప్యాకెట్ చూస్తుందట. అంటే ఇంతకీ మరి ఎవరు ఏం చూస్తున్నట్టు? ఎవరు దయ కలిగి ఉన్నట్టు? ఇంకాస్త మనం ముందుకు వెళితే మరొక ఆలోచనను కూడా లోకంలో చెబుతూ ఉంటారు. నా పట్ల ఎవరు కూడా దయ చూపించట్లేదు అంటున్నావు, నీకు ఏది అవసరమో నీ నోరు నీ దగ్గర ఉంటే మాకెట్లా తెలుస్తుంది అంటారు కదా. మనకు అవసరం అనేటువంటి విషయము ఎవరు చెప్పాలి? ఇతరులకు ఎట్లా తెలుస్తుంది? తెలియదు. ఇతరులు మన పట్ల దయ చూపించాలి అంటే మనం అడగాలి అంటారు కొందరు. అడగనిదే అమ్మైనా అన్నం పెట్టద్దని మరి కొందరంటే, నీ నోరు నీ దగ్గర ఉంటే నీ పట్ల ఎవరు ప్రేమ కలిగి ఉంటారో, దయ కలిగి ఉంటారు అని మరికొందరు అంటారు. అంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటువంటి రకాలు మానవ నైజం ఏ విధంగా మారిపోయిందంటే, ఏ పరిస్థితులకు ఆ పరిస్థితులకు తగ్గట్టుగా ప్రవర్తించేటువంటి వైఖరి ఈరోజు మానవ సమాజానికి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఒక మనిషి సాటి సహోదరుని పట్ల దయను కనపరచగలదా? ఎట్టి పరిస్థితుల్లో కూడా దయను చూపించేటువంటి పరిస్థితి ఈరోజు లేదు. మరి దేవుడు ఎటువంటి స్వభావంను కలిగినటువంటి వాడు అనేటువంటి విషయాన్ని గురించి జీవగ్రంథం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. తప్పు చేసినటువంటి వారందరినీ కూడా చంపడం అనేది దయాలత్వం అండి. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టేది లేదు. తప్పు చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా చంపాల్సిందే. అంటే దయగలిగినటువంటి వాడు ఎంత మాత్రం కూడా దయగలిగినటువంటి వాడు కాదు. అసలు తప్పు చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా చంపుకుంటూ వెళితే మిగిలేది ఎవరు? ఒక్కరైనా మిగులుతారా ఈ లోకంలో? ఎవ్వరు కూడా మిగిలేటువంటి అవకాశం లేదు. అదే జీవగ్రంథములో దేవుడు ఎటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు అనేటువంటి విషయాన్ని గురించి త్వరగా మనం చూద్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయంలో దేవుడు ఎటువంటి వ్యక్తిత్వము కలిగినటువంటి ఆలోచన, ఆయన తత్వము గూర్చి మాట్లాడుతున్నాడు. చూడండి 34వ వచనం 16వ అధ్యాయము. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయనను స్తుతించు. ఎప్పటి వరకు ఉంటుందట ఆయన దయ? ఆయన దయ ఆయుష్కాలం అంతా గొప్పదట. ఒక్కరికేనా అంటే ప్రతి ఒక్కరి ఆయుష్కాలము వరకు కూడా ఆయన దయ ఉంటుంది. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము కూడా ఉండును. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయములో కూడా ఈ విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. చూడండి గ్రంథకర్త 5వ వచనం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు కూడా ఉండును. దేవుడు ఎటువంటి తత్వము కలిగినటువంటి వాడు అంటే ఆయన దయాలత్వము కలిగినటువంటి వాడు. అయితే ఆయన కృప ఎప్పటికి ఉంటుందట? నిత్యము ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. అదే కీర్తన గ్రంథము 6వ అధ్యాయములో కూడా చూడండి, ఒక పేజీ త్రిప్పండి.
6వ అధ్యాయము 1వ వచనములో చూసినట్లయితే కీర్తనకారుడు పాడుకుంటున్నాడు, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన కృప నిత్యము ఉండును. యెహోవా దయాళుడు, ఆయన కృప ఎప్పుడుంటుంది? ఎప్పటికీ ఉంటుంది, నిరంతరము ఉంటుంది, నిరంతరము ఉంటుంది. మరలా 107వ అధ్యాయములో కూడా చెబుతున్నాడు, అదే విషయాన్ని గురించి పాడుతున్నాడు. చూడండి పల్లవి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన కృప నిత్యముండును, నిరంతరముండును, ఆగేది కాదు. 116వ అధ్యాయములో కూడా చెబుతున్నాడు. చూడండి 116వ అధ్యాయం 5వ వచనము, యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత కలిగినటువంటి వాడు. యెహోవా ఇన్నిసార్లు రాసుకుంటున్నాడు. చూడండి 118వ అధ్యాయములో కూడా 1వ వచనములు కూడా చెబుతున్నాడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. 29వ వచనంలో కూడా చూడండి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. 135వ కీర్తనలో కూడా అంటాడు. ఇక 136వ కీర్తన యావత్తు కూడా ఆయన కృప నిరంతరం ఉండును. మొదటి నుండి ప్రారంభ వచనము నుండి చివరి వచనం వరకు కూడా ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన కృప నిరంతరం ఉండును. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉండును. ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములను చేయువాడు, ఆయన కృప ఎప్పటికీ ఉండును. ఆయన కృప నిరంతరము కూడా, అంటే ఆయన కృప ఆగిపోయేది కాదు. ఎందుకు అంటే ఆయన దయాళుడు, ఆయన దయ కలిగినటువంటి వాడు. ఆయన ప్రతి తరములో కూడా ఆయన దయ చూపించేటువంటి వాడు. తన పిల్లల పట్ల దయను చూపకుండా ఆయన దాటిపోయేటువంటి వాడు ఎంత మాత్రం కూడా కాదు. తన పిల్లలు ఎంతటి దుర్మార్గులైనప్పటికీ కూడా వారిని శిక్షించి రక్షించి కాపాడేటువంటి వాడే దేవుడు. మరి అటువంటి దేవదేవుణ్ణి మనం అందరం కూడా కలిగి ఉన్నాం. మానవ జాతి యావత్తు కూడా కలిగి ఉన్నారు కదా, అంతేనండి. మరి యెహోవా దయాళుడు ఏ విధంగా, ఆ చర్యలేంటిది, ఏ విధంగా ఆయన చర్యను కలిగి ఉంటాడు, ఎటువంటి క్రియలను కలిగి ఉంటాడు? యెహోవా దయాళుడు అంటే సరిపోతుందా? ఏమంటు సరిపోతుందా? మరి దయ అనేది, దయాళత్వం అనేది ఏ విధమైనటువంటి రూపాన్ని కలిగి ఉన్నది, ఎటువంటి పరిస్థితులను కలిగి ఉన్నది అంటే, నచ్చినప్పుడు ఈరోజు మానవ నైజము, మనిషి యొక్క విధానాలు ఏ విధంగా ఉన్నాయంటే, తనను పొగిడితే దయను కలిగి ఉంటాడు, అంతేనండి. తనతో సంబంధాలను కలిగి ఉంటే దయను కలిగి ఉంటాడు. ఒకవేళ తనకు నచ్చకపోయినట్లయితే ఎదుటి వ్యక్తి పట్ల దయను కనపరుస్తాడా? అసలు కనపరిచేటువంటి అవకాశమే లేదు, అసలు మాట్లాడేటువంటి పరిస్థితే లేదు. మరి దేవుని పట్ల మనం అందరం కూడా ఆయనకు నచ్చేటువంటి విధంగా ఉన్నామా? మాటల్లో, ప్రవర్తనలో, చూపుల్లో, ఆయన చిత్తాన్ని నెరవేర్చుటలో మనము ఆయనకు నచ్చేటువంటి విధంగా మన పరిస్థితులు, మన ఆలోచనలు ఉన్నాయంటే ఏమాత్రం కూడా ఆలోచనలు ఆ విధంగా లేవు. అయినప్పటికీ కూడా మన పట్ల ఆయన దయను కనపరుస్తున్నాడా లేదా? కనపరుస్తున్నాడు. ఇంతకీ ఒకరోజు ఒక ఆయన రాజుగా నిలబడ్డాడు. రాజుగా నిలబడిన తర్వాత ఆయన
సౌలు తరాన్ని గురించి ఆలోచించడం ప్రారంభించాడు. రాజుగా నిలబడ్డాడు. తనను చంపాలని వెతికినటువంటి ఆ సౌలు రాజు యొక్క తరమును గురించి ఆలోచిస్తున్నాడంటే ఒకసారి ఆలోచించండి. చూడండి, 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము ఒక అద్భుతమైనటువంటి సంఘటనను సందర్భాన్ని ఈ ఘట్టంలో మనం చూస్తాం. అడుగుతున్నాడు దావీదు రాజు గారు. 3వ వచనమును మనం చూసినట్లయితే రాజు అంటున్నాడు, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనా నొకడు శేషించిన వాడున్నాడా? సౌలు కుటుంబములో ఎవరైనా ఉన్నారా? దేవుడు నా పట్ల దయ చూపించాడు. దేవుడు నా పట్ల ఏం చూపించాడు? దయ చూపించాడు. అయితే నేను కూడా ఉపకారము చేయనట్లు ఎవరి కుటుంబానికి? సౌలు కుటుంబంలో ఉన్నటువంటి వారికి నేను ఉపకారం చేయాలి, సహాయం చేయాలి. లోకంలో ఒక సామెత ఉంటుంది, శత్రుశేషము లేకుండా చేయాలంటాడు లోకంలో ఉన్నటువంటి వారు. ఎందుకు? శత్రువు ఉన్నట్లయితే ఏ రోజైనా ఏ సమయమైనా నేను బ్రతికుండేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఏం చేయాలి? శత్రు శేషం అనేటువంటిది లేకుండా చేయాలి. ఎవడైనా ఇంకా బ్రతికున్నాడా, వాణ్ణి చంపండి అని ఆర్డర్ పాస్ చేయాలి. కానీ దానికి భిన్నంగా దావీదు ఆలోచిస్తున్నాడు. ఎంత ఆశ్చర్యమో చూడండి. దావీదు రాజైన తర్వాత సౌలు కుటుంబంలో ఉన్నటువంటి ఏ ఒక్కరిని కూడా అసలు బ్రతికినివ్వడానికి వీల్లేదు. ఎందుకంటే సౌలుకు శత్రువు ఎవరు అనుకున్నాడు సౌలు రాజు అంటే? దావీదే తన శత్రువు అనుకున్నాడు. తన ఘనతను, తన అధికారాన్ని దక్కించుకోవాలని ఆశపడుతున్నటువంటి దావీదును చంపాలనుకున్నాడు. కానీ అటు విధంగా దావీదు ఆలోచించాడంటే లేదు. కానీ దావీదు ఏమనుకుంటున్నాడు అంటే, దేవుడు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు రాజు కుటుంబంలో ఎవడైనా ఒకడు బ్రతికున్నాడా అని అతన్ని అడిగాడు. అడిగినటువంటి వెంటనే, అయ్యా, యోనతాను కుమారుడైనటువంటి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ వ్యక్తి ఎటువంటి వాడో తెలుసా? 2 కాళ్ళు కూడా లేవట. 2 కాళ్ళు లేవు. ఎక్కడో దూరాన ఉన్నాడు. ఆ విషయాన్ని గురించి చెప్పినప్పుడు దావీదు ఏమంటున్నాడో చూడండి. 6వ వచనంలో అంటున్నాడు, సౌలు కుమారుడైన యోనతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా, నా ముందుకు వచ్చేటువంటి ధైర్యమా అంటాం మనమైతే కదండి. కానీ దావీదు అనట్లేదు ఆ విధంగా. ఏమంటున్నాడు? దావీదు అంటున్నాడు, మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము, నీ దాసుడనైనా నేనున్నాను. అందుకు దావీదు అంటున్నాడు, నీవు భయపడవద్దు. నీ తండ్రి అయిన యోనతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయదు అని సెలవీయగా. ఎంత గొప్ప దయ కలిగినటువంటి వాడు దావీదు. దావీదు ఎటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు అంటే, దేవుడు తన పట్ల ఏ విధంగా దయను కనపరిచాడో నేను కూడా దయను కనపరచాలి.
దయను కనపరచాలి. మెఫీబోషెతు దయను నా పట్ల కనపరచమని అడిగిండా దావీదును? అడగలేదు. దయను నా పట్ల చూపించన్నాడా? నాకు సహాయం చేయన్నాడా? లేదు. పోనీ మెఫీబోషెతుతో దావీదుకి ఏమైనా అవసరత ఉన్నదా? ఏమైనా ఉపయోగపడతాడా? ఏది ఉపయోగపడడు. నాకు సహాయం చేయమని కూడా అడగలేదు. కానీ దావీదు ఎటువంటి ఆధిక్యతను మెఫీబోషెతుకి ఇస్తున్నాడు? రాజుతో కలిసి రాజు భోజనము చేసేటువంటి ఆ బల్ల మీద తన జీవితాంతం కూడా కలిసి భోజనము చేసేటువంటి అవకాశాన్ని దావీదు ఇచ్చాడు. అంతవరకైనా అంటే సౌలు కలిగినటువంటి భూములన్నింటినీ కూడా మెఫీబోషెతుకు తీసుకొచ్చి పెడతానన్నాడు. ఎంత గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి దావీదండి. అంటే ఈ విషయాన్ని, ఈ చర్యను, ఈ విధానాన్ని జీవగ్రంథము ఏమన్నది అంటే దయ అన్నది, దయాలత్వము అన్నది. ఈరోజు మనం ఆ విధంగా ఉండగలుగుతామా? మనం అంటే నచ్చనటువంటి వారితో అసలు మనం కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చేటువంటి పరిస్థితి ఈరోజు లేదు. వారి దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు. మన దగ్గరికి వారిని రానిచ్చే పరిస్థితి లేదు కదండి. మనకు నష్టం చేసినటువంటి వారిని, మనల్ని కష్టపెట్టినటువంటి వారిని మనము చేర్చుకోగలమా? చేర్చుకోలేము. ఎన్నో ఆలోచనలు, పైగా జాగ్రత్త కలిగి ఉండాలి. ఎవరితో ఏం ఆపద మనకు వస్తుందో తెలియదు కాబట్టి ఎంతలో ఉంచాలో వారిని అంతలోనే ఉంచాలి అనేటువంటి వ్యక్తిత్వాన్ని ఈరోజు మనిషి కలిగి ఉంటున్నాడు. మరొక ఘట్టాన్ని కూడా మనం చూద్దాం. మత్తయి గారు రాసినటువంటి సువార్త, దానికంటే ముందుగా లూకా గారు రాసినటువంటి సువార్త చూద్దాం. 10వ అధ్యాయములో ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. అనేక విషయాలు మాట్లాడుతున్నారు. ఆ సందర్భములో నీవు నీ పొరుగువాని పట్ల ప్రేమను కలిగి ఉండాలి అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆయన అసలు నా పొరుగువాడేవాడు అంటాడు. నా పొరుగువాడేవాడు అంటాడు. అన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. 10వ అధ్యాయము 30వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఒక అద్భుతమైనటువంటి విషయం, సంఘటన గురించి ఈ మానవ జాతి ముందు పెట్టాడు దేవుడు. అందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇట్లా అంటున్నాడు, ఈ విషయాన్ని చెబుతున్నాడు. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతికి చిక్కాడు. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొన ప్రాణముతో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. యెరూషలేము నుండి ఒక వ్యక్తి దిగుతున్నప్పుడు ఏ సంఘటన జరిగింది అంటే ఆయనను కొట్టారు. తన దగ్గర ఉన్నటువంటి అన్ని కూడా దోచుకొని దొంగలు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే కొన ప్రాణంతో ఉన్నది. చివరిగా ఇక బ్రతుకుతాడో లేడు, కొన్ని నీళ్ళు ఎవరైనా పోస్తే బ్రతికేటువంటి అవకాశం ఉన్నది అనేటువంటి పరిస్థితిలోనికి ఆ వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి వచ్చినప్పుడు ఆ దారి గుండా ఎవరు వెళ్తున్నారంటే చెబుతున్నాడు చూడండి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవన వెల్లుట తటస్థించెను. అతడు అతన్ని చూచి పక్కగా పోయాడు. యాజకుడు ఆ వ్యక్తిని చూసి ఏం చేయాలి? అసలైతే ధర్మం, మా ధర్మం మాకు ఏం నేర్పించిందట అంటే మా ధర్మం ఇప్పుడు
మమ్మల్ని ఎవరైతే తిడతారో, మా మనోభావాలకు ఎవరైతే భంగం కలుగజేస్తారో, గాయపరుస్తారో వాడు బ్రతకడానికి వీల్లేదు అని మా ధర్మం చెబుతుంది అంటాడు. అంతేనమ్మా? ఈ యుద్ధము దేవుని యుద్ధం. మా రాజ్యం నిలబడాలి అంటే ఏం కావాలి? మా మనోభావాలను ఎవడైతే దెబ్బతీస్తాడో వాడు బ్రతకడానికి వీల్లేదు. మరి ఇక్కడ చూసినట్లయితే ఈ యాజకుడు ఏం చేయాలి? ఆ యాజకునికి కలిగినటువంటి విధులు ఏమిటి? వాటన్నింటినీ కూడా ఈ యాజకుడు ఏం చేస్తున్నాడు? పాటించట్లేదు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూసి పక్క నుండి వెళ్ళిపోయాడు. మనకెందుకు? ఒకవేళ మనం ఆగితే మనము కొంత నష్టపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మనము కొంత సమయము ఆ వ్యక్తితో గడపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ నేను కూడా నష్టపోయేటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది అని ఆ యాజకుడు ఆ వ్యక్తిని చూసి ఏమయ్యాడట? పక్క నుండి వెళ్ళిపోయాడు. ఇక అటు తర్వాత మరొక వ్యక్తి కూడా వచ్చాడండి. చూడండి, అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి పక్క నుంచి వెళ్ళిపోయాడు. ఈ ఇద్దరు కూడా ఎవరు? దేవుని కలిగినటువంటి వారు. వీరు దేవుని జనాంగము. యాజకుడేమో దేవదేవునికి బలులను, అర్పణలను, నైవేద్యములను అర్పించేటువంటి వాడు. ఆ తరములో ఆయన పీరియడ్లో ఆయన చూసి వెళ్ళిపోయాడు. తర్వాత లేవీయుడు కూడా చూసి వెళ్ళిపోయాడు. మరి లేవీయుడు కూడా సహాయం చేస్తాడేమో అంటే ఆ లేవీయుడు కూడా సహాయం చేయలేదు. మరి ఎవరు కాపాడాలి? దయ ఎవరు కలిగి ఉండాలి? దేవుని పిల్లలే దయ కలిగి లేకపోతే మరి దేవుణ్ణి కలిగి లేనటువంటి వారు దయను కనపరిచేటువంటి అవకాశం ఉన్నదా? వారు అవకాశం ఉన్నది, కానీ అక్కడ ఏముండాలి అంటే బెల్లం ఉండాలి. బెల్లం ఉంటే తప్పకుండా సహాయం చేసేటువంటి అవకాశం ఉంటుంది. బెల్లం అంటే డబ్బే. ఆ డబ్బు ఉంటే మాత్రం అందరూ బంధువులే కదండి. అధికారం ఉంటే అందరికీ ఆ వ్యక్తి కావాలి. అందము కావాలి, అధికారం కావాలి, డబ్బు కావాలి. ఈ మూడు ఉంటే నేను నీకు సహాయం చేస్తానంటారు. కానీ ఒకనాడు అందము లేదు, డబ్బు లేదు, అధికారము లేనటువంటి వారిని ఒక వ్యక్తి సమీపించి వారి పుండ్లను కడిగింది. పోనీ ఆ వ్యక్తి మన భారతదేశంలో పుట్టి పెరిగి పెద్దయిందా అంటే కాదు. ఇతర దేశాలలో పుట్టింది, ఇతర దేశాలలో పెరిగింది, కానీ భారతదేశానికి వచ్చి కలకత్తా అనేటువంటి ప్రాంతంలో ఆ కుష్టి రోగులకు సేవ చేసింది. ఏమండి? అంటే ఆమెకి ఏమవసరం? పోనీ ఆ కుష్ఠరోగులు ఏమైనా మాకు సహాయం చేయండి అని ఆ అమ్మగారిని అడిగారా? అడగలేదు. మరి ఆమె ఎందుకు అటువంటి విధానాన్ని, అటువంటి దయను కనపరిచింది అంటే ఆమె బోధలు, ఎవరి బోధలు విన్నది, ఎవరి భావాల గుండా పెరిగింది అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క భావాల గుండా పెరిగింది. నా దేవుడు నా పట్ల దయను కలిగి ఉన్నాడు, నేను కూడా అటువంటి దయను కలిగి ఉండాలి అని ఆమె బ్రతికినంత కాలము భారతదేశంలో ఉన్నటువంటి కుష్ఠరోగులకు సేవ చేసింది. చరిత్రలో మనం చూసినట్లయితే ఆమె వెళుతున్నటువంటి దారిలో అనేక గృహాలు ఉన్నాయి. ఉదయాన్నే ఆమె వెళుతున్నప్పుడు ఒక వ్యక్తి ఆమె ఎదురు పడడంతో కరెక్ట్ సమయానికి ఆమె ఎదురు పడినటువంటి వెంటనే ఆమె ముఖం మీద ఊసినట్టుగా ఊసేటువంటి వాడట. ఏమీ అనకుండా వెళ్ళిపోయేది. ప్రతిరోజు కూడా అదే విధంగా
ఆయన చేస్తున్నాడట. ఎందుకు అంటే ఆమె గాజులు వేసుకోలేదు, బొట్టు పెట్టుకోలేదు. ఒక విధవరాలుగా నాకు ఎదురు పడుతున్నది. చిచి, ఈమె ముఖము పొద్దున్నే నేను చూడవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది అని రోజు ఆమె ముఖం మీద ఊసినట్టుగా చీదరించుకున్నాడు. ఒకరోజు తనకు కూడా ఒక పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిందట. అప్పుడు ఆమె ఏమనాలి? నన్ను ప్రతిరోజు కూడా నా పైన విరుచుకుపడ్డావు కాబట్టి నీకు తగిన శాస్తి జరిగింది అని అనాలి. కానీ ఆమె ఆ విధంగా అనకుండా తనకు కూడా పరిచర్య చేసిందట. తన మీద ఊసినటువంటి ఆ వ్యక్తికి కూడా మదర్ తెరిసా ఏం చేసిందట? పరిచర్య చేసింది. ఇది ఎవరికి సాధ్యం? ఆమె చనిపోయిన తర్వాత ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రధానులందరూ కూడా ఆమె అంత్యక్రియల్లో పాల్పొందారు. ఆమె ఎమ్మెల్యే కాదు, ఒక మినిస్టర్ కాదు, ఒక దేశానికి ప్రధాని కూడా కాదు. అయినప్పటికీ కూడా ఆమె అంత్యక్రియలకు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రధానులు వచ్చారంటే ఎంత గొప్ప విశేషమైనటువంటి సంగతో ఆలోచించాలి. అందుకనే జీవగ్రంథంలో ఉన్నటువంటి మాటలను చక్కగా పాటగా మలుచుకున్నారు భక్తులు. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వము ననచును, గర్విష్ఠుల యొక్క గర్వము ననచును. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. ఎవరైతే దయను కలిగి ఉంటారో వారి పట్ల ఎవరు దయ చూపిస్తారట? దేవుడు దయ చూపిస్తాడు. నిన్న వాట్సాప్లో, బహుశా నిన్న మొన్న మరి చర్చ్ గ్రూప్లో మరి సామెలన్న గారి యొక్క గాయాలను కడుగుతున్నట్టుగా పాలరాజు గారు పెట్టారు కదండి. అసలు ఆ దృశ్యాన్ని చూస్తేనే నేను చూడలేను, అసలు చూడలేకుండా అసలు సెల్ ఫోన్లో నేను డిలీట్ చేసేస్తా. ఆ విధంగా నేను చేయలేను, నా వల్ల అసలే కాదు. అంటే దీనుల పట్ల దయను కలిగి ఉండడం అంటే ఎంత గొప్ప విశేషమైనటువంటి సంగతి. అదేవిధంగా తమ్ముడు జీవరత్నం, సలోమి, వందన, అసలు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడానికి ఎవరు కూడా ఇష్టపడలేనటువంటి పరిస్థితులు ఈరోజు సమాజంలో. ఈరోజు కానీ ఇంట్లోకి వెళ్ళి అవన్నీ కూడా తుడిచి కడిగి వారికి వండి పెట్టి వారి యొక్క గాయాలు కడగడం అంటే ఆలోచించండి ఒకసారి. ఒకప్పుడు విక్టోరియా అక్క, వివేక్ అక్క, మొన్నటి వరకు కృష్ణన్న, పద్మక్క, అంటే ఇటువంటి మనస్సు ఎందరికి ఉంటుంది? ఈ మనస్సులో దేవుడు ఏమంటున్నాడు అంటే దయాలత్వము అంటున్నాడు. ఎన్ని డబ్బులు ఇచ్చినా కానీ ఆ పరిచర్యకు సమానం ఎంత మాత్రం కూడా కాదు. సమానం అంటే అసలు సమానం కాదు. అయినప్పటికీ కూడా దేవుని మనస్సు కలిగి ఉండడం అనేది ఎంతో గొప్ప విషయం. దానికి తగ్గట్టుగా
దేవుని యొక్క ఆశీర్వాదము ఉంటుందా లేదా అంటే తప్పకుండా ఉంటుంది. ఇక్కడ ఈ సమరయుడు కొన ప్రాణముతో ఉన్నప్పుడు యాజకుడు చూసుకుంటూ వెళ్ళాడు, లేవీయుడు కూడా చూసుకుంటూ వెళ్ళిపోయాడు. మరి ఎవరు ఆయనకు సహాయం చేస్తున్నారు అంటే చూడండి, క్షమించాలి. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసము పోసి అతని గాయాలను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూట కుల్లవాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించి మరునాడు 2 దేనారములు తీసి ఆ పూట కుల్లవానికి ఇచ్చి, ఇతన్ని పరామర్శించము, ఇతన్ని చూసుకొనుము, నీవింకా ఏమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పి పోయెను. ఏమండి, ఈ తత్వాన్ని మనం ఏమనగలుగుతాం? యాజకుడు పట్టించుకోలేదు, లేవీయుడు పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకున్నారట? చూసి వెంటనే సమరయుడు వెళ్ళాడు. కొన ప్రాణముతో ఉన్నటువంటి ఆ సమరయుడు ఆ వ్యక్తి దగ్గరికి పోయి ద్రాక్షరసం ఇచ్చి నూనెతో ఆ గాయాలను కడిగి తన వాహనం మీద ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి కొన్ని డబ్బులు ఇచ్చి, ఇవి సరిపోకపోతే అయ్యా నేను మరలా వస్తాను, నువ్వు ఖర్చు చేసినటువంటి ఆ డబ్బులు మరలా ఇస్తాను అంటే ఈ వ్యక్తిత్వము ఎవరు కలిగి ఉన్నటువంటి వ్యక్తిత్వం? ఈయనకు ఈ సమరయునికి ఆ గాయపడినటువంటి వ్యక్తి ఏమైనా బంధువా, తోబుట్టువా, ఆయన జనాంగమా? ఏది కూడా కాదు. కానీ ఎందుకు సహాయం చేస్తున్నాడు అంటే ఆయన దయ కలిగినటువంటి వాడు, తోటి సహోదరుని పట్ల దయను కలిగి ఉండాలనేటువంటి వ్యక్తిత్వాన్ని నేర్చుకున్నటువంటి వాడు, నేర్చుకున్నటువంటి వాడు. దావీదు సౌలు రాజు కుటుంబంలో ఎవరైనా శేషించినటువంటి వారు ఉన్నారా, నేను వారికి సహాయం చేయాలి అని దావీదు అంటే, ఇక్కడ ఒక సమరయుడు గాయపడినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి సహాయం చేస్తున్నాడు, సమయాన్ని వెచ్చిస్తున్నాడు, డబ్బులను ఖర్చు పెడుతున్నాడు, తన వాహనాన్ని కూడా తనకు ఇస్తున్నాడు. ఎంత గొప్ప విశేషమైనటువంటి సంగతి అండి. ఈరోజు ఆ విధంగా ఎవరున్నారండి? ఉన్నారా? నువ్వు ఉండాలి, నువ్వు ఉండాలనే, మనం ఉండాలనే, నేను ఉండాలనే దేవుడు ఈ జీవగ్రంథములో ఈ అద్భుతమైనటువంటి సంఘటనను మన ముందుకు తీసుకుని వచ్చాడు. ఎటువంటి లాభాన్ని ఆశించకుండా, ఎటువంటి లబ్ధిని నువ్వు పొందుకోనాలనేటువంటి ఆలోచన లేకుండా నువ్వు సహాయం చేయాలి. నేను పెడితే మరలా ఏదో ఒక రోజు మళ్ళీ నేను రాబట్టుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో నువ్వు సహాయం చేయడానికి వీల్లేదు. అందరూ నాకు సహాయం చేయాలని కోరుకుంటున్నావే కానీ అందరికీ నేను సహాయం చేయాలనేటువంటి ఆలోచన ఏది? అవకాశం ఉన్నటువంటి ప్రతిసారి కూడా నేను ఎంతో కొంత సహాయం చేయాలనేటువంటి ఆలోచన ఏది? అందరూ మన పట్ల దయ చూపించాలి, అంతే కదండి? మరి మనము ఎవరి పట్ల దయను కలిగి ఉండాలి? నీవు నీ తోటి వారి పట్ల దయను కలిగి ఉండాలని ఇదే దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్తం. పోనీ దేవుడు ఏ విధంగా దయను కలిగి ఉన్నాడో చూద్దాం త్వరగా. ఇప్పుడు రండి, మత్తయి గారు రాసినటువంటి సువార్త 15వ అధ్యాయములో ఆయన అక్కడ ఒక అద్భుత కార్యం చేశారు. 32వ వచనం నుంచి మనం చూసినట్లయితే,
అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినాలు అయిపోయినాయి నా యుద్ధ ఉన్నారు. వారు తినడానికి 3 దినాల నుండి వారు నా దగ్గర ఉన్నారు. వారు తెచ్చుకున్నవన్నీ కూడా అయిపోయాయి, ఏం లేవు. మరి వారు ఎందుకు వచ్చారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు భోజనం పెడితే ఆ భోజనం చక్కగా చేపలు రొట్టెలు తిని కడుపు నింపుకోవడానికి వచ్చారా? వారి యొక్క అవసరతలు తీర్చుకోవడానికి వచ్చారా? ఆయన బోధ వినడానికి వచ్చారా? అంటే ఆయన బోధ వినడానికి వచ్చారు. వారి యొక్క రుగ్మతలు రోగాలు పోగొట్టుకోవడానికి వచ్చారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమని ఆలోచిస్తున్నారు అంటే, వారు ఇక్కడికి వచ్చి 3 దినాలు అయిపోయింది, వారు తెచ్చుకున్నవన్నీ కూడా అయిపోయాయి, వీరికి ఏమైనా సిద్ధపరచండి. వారు వెళుతున్నప్పుడు మార్గం మధ్యలో సొమ్మసిల్లి పడిపోతారేమో, కాబట్టి వారి పట్ల నేను కనికరాన్ని కలిగి ఉన్నాను. ఎంత గొప్ప దేవుడు అండి ప్రభువైన యేసుక్రీస్తు వారు. వారిని ఆ జనాంగం ఏమైనా అడిగారా వారిని? అయ్యా మాకు భోజనం పెట్టు, మేము వెళ్ళే దారిలో మేము కింద పడిపోతాం, మూర్చిల్లిపోతాం, మా వల్ల కాదు, మాతో పాటు చంటి పిల్లలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, మేము బలహీనం, మేము రోగగ్రస్తులము, ఏమి తినకపోతే ఇక్కడే చచ్చిపోతాం అని అడిగారా? ఏమీ అడగలేదు. అడగకపోయినప్పటికీ కూడా వారి మనసు ఎరిగినటువంటి దేవుడు ఏమన్నాడు? వారికి భోజనం పెట్టాలి. వారికి ఏం పెట్టాలి? భోజనం పెట్టాలి. వారి కడుపులను నింపాలి. నింపి వారిని సమాధానముతో ఆరోగ్యకరంగా వారిని వారి గృహాలకు పంపించాలి. ఎంత గొప్ప దేవుడండి! మన పట్ల ఆయన వాత్సల్యమును చూపించేటువంటి వాడు, ప్రేమ కలిగినటువంటి వాడు, కృపను కలిగినటువంటి వాడు, దయను కలిగినటువంటి వాడు. మీరు మీ అవసరం కోసం వచ్చారు, నా కొరకేమన్నా వచ్చిందా? మనం ఏమంటాం? ఎవరి పెళ్లికి వచ్చిండ్రాట, అంతేనా? ఎవరి పెళ్లికి వచ్చిండ్రాట? నా పెళ్లికి వచ్చిండ్రా, నా కొడుకు పెళ్లికి వచ్చిండ్రా అంటే ఇదేం మాటలండి? దయ కలిగినటువంటి మాటలేనా? దేవుని కలిగినటువంటి వారి యొక్క మాటలేనా ఇవి? జాగ్రత్త. ఈరోజు ఎప్పుడు కూడా అటువంటి మాట మాట్లాడడానికి మనకి ఎంత మాత్రం కూడా రైట్స్ లేవు. ఆ విధంగా మాట్లాడడానికి వీల్లేదు. దయను కలిగి ఉండాలి. ఆయన వారికి ఏమైనా పెట్టండి అన్నప్పుడు శిష్యుల దగ్గర ఏమీ లేవు, అక్కడ ఉన్నటువంటి వారి దగ్గర కూడా ఏమీ లేవు. ఏమున్నాయి అసలు మీ దగ్గర ఏమున్నాయని అడిగినప్పుడు, అయ్యా కొన్ని చేపలు ఉన్నాయి, కొన్ని రొట్టెలు ఉన్నాయి, అయితే నా దగ్గరికి అవి తీసుకొని రండి. తీసుకొని వచ్చిన తర్వాత ఆకాశం వైపు కన్నులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చిన తర్వాత పిల్లలు స్త్రీలు కాకుండా 4,000 మంది పురుషులు తిన్నారట. అంటే దేవుడు దయగలిగినటువంటి వాడా? దయగలిగినటువంటి వాడను నేను అని చెప్పి చేతులు దులుపుకొని వెళ్ళేటువంటి వాడా? లేదు. మన ఆకలిని చూసేటువంటి దేవుడు, మన అవసరతను చూసేటువంటి దేవుడు. మనము పుట్టక మునిపే, ఏమండి, మనము పుట్టక మునిపే మానవ జాతి ఈ యొక్క భూమి మీద మనుగడ సాగింపక ముందే ఎన్ని చెట్లండి, ఎన్ని రకాల కాయలు, ఎన్ని రకాల జంతువులు, ఎన్ని రకాల జలచరములు. ఇవన్నీ ఎవరి కొరకు? తన పిల్లల కొరకు. పులుపు కావాలంటే పులుపు, తీపి కావాలంటే తీపి, ఒగరు తీపి పులుపు, ఈ 3 కావాలంటే ఈ 3 కలిగినటువంటి పండ్లను మనము పుట్టక మునిపే మన ఆకలిని, మన అవసరతలను ఎరిగినటువంటి దయగలిగినటువంటి దేవుడు. అవునంటారా కాదంటారా? దేవుణ్ణి కలిగి ఉండడము ఎంత గొప్ప ఆధిక్యత మనది. మరొక ఘట్టాన్ని చూసుకొని ఇక త్వరగా ముగించుకుందాం. ఇప్పుడు రండి, లూకా గారు రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము 30వ వచనములో ఎంత బాధకరమైనటువంటి సంఘటనలో ఇక్కడ. అందుకు యేసు ఇట్లా అంటున్నాడు, ఒక మనుషుడు యెరూషలేము నుండి
ఎరికో పట్టణమునకు క్షమించాలమ్మా 7వ అధ్యాయం 7వ అధ్యాయము 7వ అధ్యాయము 30వ వచనం. ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మం పొందగా 12వ వచనం, క్షమించాలి 7వ అధ్యాయము. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. చనిపోయినటువంటి ఒకరిని బయటకు మోసుకొని వెళ్తున్నారు. దేనికి? సమాధి చేయడానికి. ఆ ఘట్టానికి, ఆ సందర్భానికి, వారు ఉన్నటువంటి స్థలానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. వచ్చినప్పుడు జరుగుతున్నటువంటి సంఘటన గురించి చెబుతున్నాడు. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోవుచుండెను. అయితే అతని తల్లికి అతడొక్కడే కుమారుడు. అతని తల్లికి ఎంతమంది కుమారులట? ఒక్కడే. పైగా ఆమెకు భర్త ఉన్నాడంటే ఆమెకు భర్త కూడా లేడు. ఆమె విధవరాలు. ఆ జీవితము ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. తన ప్రాణాలన్నీ, తన ఆశలన్నీ తన కుమారుడి పైననే పెట్టుకొని బ్రతుకుతున్నటువంటి ఆమెకు సడన్ గా ఏం జరిగిందంటే ఆ కుమారుడు కూడా చనిపోయాడు. చనిపోయినప్పుడు ఆ తల్లి ఎంత వేదన పడుతూ ఉంటుంది. ఆమెతో పాటు ఆ అంత్యక్రియలలో ఆ కుమారుణ్ణి సమాధి చేయడానికి ఆ ఊరిలో ఉన్నటువంటి అనేకులు ఆ అంత్యక్రియల్లో పాల్పొందారు. ఉపయోగమా? ఏమైనా ఉపయోగమా ఆ తల్లికి? సమాధి చేసేంత వరకు ఉపయోగమే. కానీ సమాధి అయిపోయిన తర్వాత ఆ తల్లి యొక్క పరిస్థితి ఏంటి? ఎక్కడికి వెళ్ళాలి? ఏ విధంగా బ్రతకాలి? ఎవరిని చూసుకొని బ్రతకాలి? అతని తల్లికి అతను ఒక్కడే కుమారుడు. ఆ తల్లి పైగా పెద్దవరాలు. ఆ పరిస్థితిని దేవుడు ఆలోచించాడు. ఆ తల్లికి అతడొక్కడే కుమారుడు. ఆమె ఒంటరి అయిపోయింది. ఆ ఒంటరితనంలో ఉన్నటువంటి బాధను ఎరిగినటువంటి దేవుడు అక్కడికి వచ్చాడు. వచ్చి ఆమెను చూచి ఆమె యందు కనికరపడ్డాడట. ఎవరి యందు? ఆ తల్లి యందు కనికరపడి ఆయన అంటున్నాడు. ఏమంటున్నాడంటే, అమ్మా అమ్మ ఏడవద్దు, అమ్మ ఏడవద్దమ్మా, ఏడవద్దు. నీ కుమారుడు చనిపోయాడా? నీకు భర్త లేడా? నువ్వు ఒంటరిగా మిగిలిపోయావా? అమ్మా ఏడవద్దు. అదే మనమైతే విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే దుఃఖపడుతున్నటువంటి, ప్రాలాపిస్తున్నటువంటి ఇంటికి పోవుట మేలు. అంతేనండి. మన వ్యక్తిత్వము ఏ వ్యక్తిత్వం అంటే, ఏడిపించడము మనకిష్టమా, నవ్వించడం మనకిష్టమా అంటే ఏడిపించడంలో మనం ఎక్స్పర్ట్స్ కదండి. ఎంత ఏడిపిస్తే అంత ఆనందం మనకు కదండి. ఏడిపించడం మనకు అలవాటు అయిపోయింది, ఆనందంగా ఉంచడం మనకు అలవాటు కాలేదు. ఆ అలవాటుకు మనం ప్రయాసపడలేదు. ఏడవద్దని చెప్తాము ఎవరికైనా? ఎవరి పాపం వాళ్ళది. ఏడవని, ఎంత ఏడుతుందో ఏడవని. ఏడ్చి ఏడ్చి ఆమె ఊరుకుంటుంది, అంతే కదా. ఏడ్చి ఏడ్చి వాడే ఊరుకుంటాడు. ఎందుకు ఏడవద్దని చెప్తాను?
ఆ వ్యక్తి ఏమన్నా మంచోడా? ఎన్ని పాపాలు చేసిందో. భర్త చనిపోయాడు, కుమారుడు కూడా చనిపోయాడు, అంతే కదండి. అంటే ఈ తత్వాన్ని ఏమనాలి? అటువంటి వారి దగ్గరికి దేవుడు వెళ్ళాడు. వెళ్ళి, అమ్మా ఏడవద్దు, ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడెను ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి. ఆయన, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను. అమ్మకు తోడుగా ఉండాలి, నువ్వు అమ్మకు తోడుగా ఉండాలి. మరణించాల్సింది నువ్వు కాదు నాన్న, మరణించాల్సింది నీకంటే ముందు అమ్మ మరణించాలి. అటువంటి వారందరి పట్ల దయాళుడైనటువంటి దేవుడు కదండి. ఆ దేవదేవుని యొక్క బోధలు, ఆలోచనలు, దేవుని చిత్తమును ఎరిగినటువంటి వారు ఒక దావీదు. శత్రువు అయినప్పటికీ కూడా, తనను చంపడానికి వెతుకుతున్నటువంటి ఆ సౌలు రాజు చనిపోయినప్పటికీ కూడా, సౌలు రాజు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని వెతికి వెతికి సహాయము చేసేటువంటి తత్వము దయగలిగినటువంటి వాడు దావీదైతే, యాజకుడు వెళ్ళిపోయాడు, లేవీయుడు వెళ్ళిపోయాడు, కొన ప్రాణముతో ఉన్నటువంటి వాడిని కనికరించకుండా, కానీ ఒక సమరయుడు వచ్చి తనకు పరిచర్య చేశాడు. మరి ఈరోజు దేవుని చిత్తమును ఎరిగినటువంటి మనము ఏ వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి? సహకారులుగా ఉండాలా? సహాయం చేస్తే నాకెంత ఇస్తారు అనేటువంటి ఆలోచన కలిగి ఉండాలా దేవుని పిల్లలు? అవకాశాన్ని బట్టి అడుగులు వేయాలా దేవుని పిల్లలు? అదే పౌలు గారు అంటున్నారు. పౌలు గారు అదే అంటున్నాడు. ఏమంటున్నాడు? గత వారం మనము చివరిగా చదువుకున్నాము. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో, మీరు దీర్ఘశాంతమును చూడండి, 3వ అధ్యాయం 12వ వచనం, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనసును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనండి అని పౌలు గారు కొలసీలకు రాసిన పత్రికలో చెబితే, ఈ ప్రభు దినమున ఈ అంశ పరిధిని బట్టి పౌలు గారు ఏమంటున్నారంటే, 2వ పేతురుకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో ఆయన అంటున్నాడు, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకునండి. ఏమర్చుకోవాలి? మీ దేవుడు దయ కలిగినటువంటి వాడు, దయాలత్వము కలిగినటువంటి వాడు. ఆయన పిల్లలందరూ కూడా, ఆయనను వెంబడించినటువంటి వారందరూ కూడా దయను కలిగి ఉన్నారు. నిస్వార్థంగా సహాయం చేశారు, నిస్వార్థంగా సహాయం చేశారు. పేరు కోసం కాదు, పేరు ప్రకటింపబడడానికి కూడా కాదు, వారందరూ సహాయం చేసింది. వారికి సహాయం అందాలి. వారికి ఏమందాలి? వారు బ్రతకాలి, వారు అభివృద్ధి చెందాలి అని దయ కలిగి సహాయం చేశారు. మీరు కూడా ఏ విధంగా ఉండాలి అంటే, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను మీరు అమర్చుకోవాలి, దీర్ఘశాంతమును ధరించుకోవాలి. ఈ విధంగా మీరు బ్రతకాలని క్రైస్తవ లోకానికి, క్రైస్తవ సమాజానికి గలతీలకు రాసిన పత్రికలో ఉన్నటువంటి ఈ యొక్క 9 విషయాలు కూడా ప్రతి క్రైస్తవుడు కూడా కలిగి ఉండాలని ఆత్మ ఫలమును గూర్చి ఆయన మాట్లాడుతున్నారు. ఈరోజు మనకేం తెలిసింది? మనం ఏం నేర్చుకున్నామంటే, నువ్వు సహాయం చేయడానికి నువ్వు అడుగులు వేయాలి. ప్రార్థన అనేటువంటి సహాయం చేయాలి. ప్రార్థనతో పాటుగా నువ్వు ఆర్థికంగా కొంత నీవు ఉన్నటువంటి పరిధిలో నువ్వు సహాయం చేయాలి. ఒక సమరయుడు చేశాడు, కానీ నువ్వు వదిలిపెట్టి పోవడానికి వెళ్ళలేదు. నువ్వేం చేయగలవు? ఈరోజు మనం ఏం చేయగలం?
పరిచర్య చేయగలమా? కొంత డబ్బును వెచ్చించగలమా? కొంత సమయాన్ని వెచ్చించగలమా? దేవుని చిత్తము వారికి తెలియజేయడానికి మనం సహాయం చేయగలమా? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారు? మొట్టమొదటిగా ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా ఏడవకు. మనం ఏం చెప్పగలం? మనం ఏం చేయగలం? మనం ఏం చేయగలమో అది చేయాలి. అటు విధంగా ప్రేమయందు దయను మనము అమర్చుకోవాలి. ఆ విధంగా ఫలించాలి. అటు విధంగా దేవునికి మహిమకరంగా ఉండాలి. ఆ విధంగా దయ చూపినటువంటి దావీదు ఎంత గొప్ప ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్ళాడు. దేవుడు తన పట్ల దయను చూపిస్తే తాను సౌలు కుటుంబం పట్ల దయను కనపరిచాడు. ఈ విధంగా మనము కూడా దయను కనపరచుదాం, దేవునికి మహిమకరంగా నిలబడదాం. అటువంటి మహాకృపను దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్.